Hello everyone, this is Mohan Boya. Welcome to my YouTube channel. సో మనం క్లాస్ 9th ఎకనామిక్స్ సంబంధించి చాప్టర్ 2 పీపుల్ యాజ్ ఎ రిసోర్స్ అనే చాప్టర్ గురించి చూడబోతున్నాం ఈ వీడియోలో. సో బ్యాక్గ్రౌండ్లో కొంచెం నాయిస్ ఉంటుంది, సో దాన్ని అవాయిడ్ చేయండి. సో ఓవర్వ్యూ చూస్తుంటే ఈ చాప్టర్ పీపుల్ యాజ్ ఎ రిసోర్స్. సో మనం ప్రీవియస్ చాప్టర్లో ఫస్ట్ చాప్టర్లో చూసానంటే సో ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్లో ల్యాండ్, లేబర్, క్యాపిటల్ ఫిక్స్డ్ క్యాపిటల్, వర్కింగ్ క్యాపిటల్ అని చూసాము. తర్వాత ఈ క్యాపిటల్స్ ఫస్ట్ త్రీని రన్ చేసేది ఎవరు అంటే హ్యూమన్ రిసోర్స్ కావాలి. సో మనకి మెషినరీ ఉంది, అమౌంట్ ఉంది, ల్యాండ్ ఉంది, లేబర్ ఉంది, కానీ మన దగ్గర టెక్నాలజీ లేదు. ఆ టెక్నాలజీకి ఇన్వెన్షన్ చేసే హ్యూమన్స్ లేరు, హ్యూమన్ బ్రెయిన్స్ లేవు అంటే సో అది పెద్ద ప్రాబ్లం అవుతుంది. సో పీపుల్ యాజ్ ఎ రిసోర్స్గా దాని ఇంపార్టెన్స్ ఏంటనేది ఈ చాప్టర్లో చూస్తాం మనం. సో ఈ చాప్టర్లో ఒక ప్రజలు అంటే పాపులేషన్ అనేది ఒక అసెట్ అనమాట. పాపులేషన్ యాజ్ అన్ అసెట్ ఫర్ ద ఎకానమీ రాదర్ దాన్ లయబిలిటీ. సో ఎక్కువ హ్యూమన్ రిసోర్సెస్ జనాభా ఎక్కువ పెరిగితే అదొక నష్టం కాకున్నట్ల అసెట్ సంపదగా ఎలా ఉంటుందో అనేది ఈ చాప్టర్. సో పాపులేషన్ బికమ్స్ హ్యూమన్ క్యాపిటల్ వెన్ దెర్ ఈజ్ ఇన్వెస్ట్మెంట్ మేడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ట్రైనింగ్ అండ్ మెడికల్ కేర్. సో పాపులేషన్కి సరైన ఎడ్యుకేషన్, ట్రైనింగ్, స్కిల్స్ వస్తాయి. ఎడ్యుకేషన్ ద్వారా, ట్రైనింగ్ ద్వారా స్కిల్స్ వస్తాయి. అలాగే వాళ్ళకి మెడికల్ కేర్ ఇవన్నీ ప్రొవైడింగ్ ద్వారా వాళ్ళకి స్కిల్డ్ పర్సన్స్ అవుతారు. వాళ్ళు ఎంప్లాయ్ అయ్యేదే కాకుండా వాళ్ళ ద్వారా ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ హ్యూమన్ క్యాపిటల్ ఇస్ స్టాక్ ఆఫ్ స్కిల్ అండ్ ప్రొడక్టివ్ నాలెడ్జ్ ఎంబెడెడ్ ఇన్ దెమ్. So people as a resource in the way of referring to a country's working people in terms of their existing productive skills and abilities. Looking at the population from this productive aspect emphasizes its ability to contribute the creation of the gross national product. Like other resources, human population is also a human resource. This positive side of a large population that is often overlooked when we look only at the negative side, considering only the problems of providing the population with food, education and access to health facilities. When the existing human resources is further developed by becoming more educated and healthy, we call it human capital formation. సో పీపుల్కి ఎప్పుడైతే వాళ్ళని ఎడ్యుకేట్ చేసి మంచి హెల్త్ కేర్ ప్రొవైడ్ చేస్తే వాళ్ళు క్యాపిటల్ ఫామ్ అవుతారు. అంటే మంచి ఎడ్యుకేషన్ ద్వారా వాళ్ళకి మంచి జాబ్స్ వస్తాయి, మంచి జాబ్స్ జనరేట్ అవుతాయి, వాళ్ళు కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేయొచ్చు, వాళ్ళ ద్వారా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, ఎకానమీ జనరేట్ అవుతుంది అన్నమాట. ఈ విధంగా హ్యూమన్ క్యాపిటల్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. Investment in human capital through education, training, medical care yields a return just like investment in physical capital. సో ఫిజికల్ క్యాపిటల్లో ఏ విధంగా ఇన్వెస్ట్ చేస్తే మనకి రిటర్న్స్ వస్తాయో హ్యూమన్ క్యాపిటల్లో కూడా ఇన్వెస్ట్ చేస్తే మనకి రిటర్న్స్ వస్తాయి. సో ఎగ్జాంపుల్కి మనం అందరూ కూడా ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు. దీనికంటే ముందుగా మన పేరెంట్స్ మనకి మంచి ఎడ్యుకేషన్ ఇస్తారు, మంచి హెల్త్ కేర్ ప్రొవైడ్ చేస్తారు, దాని ద్వారా మంచి జాబ్ చేయడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి ఇన్వెస్ట్ చేస్తారనమాట. సో దట్స్ ఇన్వెస్ట్మెంట్, హ్యూమన్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. సో ఈ హ్యూమన్ ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా మంచి జాబ్ సంపాదించి మంచి శాలరీ వస్తుంది. శాలరీల వల్ల ఎకానమీ బాగుంటుంది, అలాగే ఫ్యామిలీ కూడా బాగుంటుంది. సో దాని ద్వారా రిటర్న్స్ అనేది వస్తాయి అన్నమాట. ఏదైతే ఫిజికల్ క్యాపిటల్ రిటర్న్స్ వచ్చాయో హ్యూమన్ క్యాపిటల్ పైన కూడా ఇన్వెస్ట్మెంట్ ద్వారా రిటర్న్స్ వస్తాయి. This can be seen directly in the form of higher incomes and because of higher productivity of the more educated or the better trained persons, as well as the higher productivity as healthier people. సో ఇది హయ్యర్ ప్రొడక్టివిటీ వస్తుంది, హయ్యర్ ఇన్కమ్ వస్తుంది హ్యూమన్ క్యాపిటల్ ద్వారా ఎప్పుడైతే వాళ్ళు ఎడ్యుకేటెడ్గా మంచి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసి బెటర్గా ట్రైన్ చేస్తే. Not only do the more educated and healthier people gain through higher incomes, society also gains in other indirect ways, because the advantages of more educated and healthy population spreads to those who themselves were not directly educated or given health care. సో ఎడ్యుకేటెడ్ పర్సన్స్ వల్ల ఎవరికైతే ఎడ్యుకేషన్ లేదో, హెల్త్ కేర్ సరిగా ప్రొవైడ్ చేయలేరు, వాళ్ళకి కూడా బెనిఫిట్గా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ హ్యూమన్ క్యాపిటల్ ఈజ్ వన్ వే సుపీరియర్ టు అదర్ రిసోర్సెస్ లైక్ ల్యాండ్, ఫిజికల్ క్యాపిటల్. హ్యూమన్ రిసోర్సెస్ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ల్యాండ్ అండ్ క్యాపిటల్ కెనాట్ బికమ్ యూస్ఫుల్ ఆన్ ఇట్స్ ఓన్. సో మనకి ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్లో ఫస్ట్ 3 ల్యాండ్, లేబర్, వర్కింగ్ క్యాపిటల్, ఫిక్స్డ్ క్యాపిటల్ ఉంటుంది. సో ఇవి ఉన్నా లేకపోయినా హ్యూమన్ రిసోర్సెస్ ఉండాలి. సో ఈ 3 ఉండి హ్యూమన్ రిసోర్స్, ల్యాండ్ ఉంది, వర్కింగ్ క్యాపిటల్ ఉంది, ఫిక్స్డ్ క్యాపిటల్ ఉంది, లేబర్ ఉన్నారు,
కానీ దాని ఉపయోగం ఏంది? ఒక ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్ చేయాలంటే హ్యూమన్ రిసోర్సెస్ కావాలి. ఒక ఎండి, మేనేజింగ్ డైరెక్టర్ కావాలి, సీఈఓ కావాలి, దానికి చైర్మన్, అలా ఓనర్షిప్, ప్రైవేట్ ఓనర్షిప్ ఉండాలి. సో ఈ హ్యూమన్ రిసోర్సెస్ లేకపోతే పైన 3 క్యాపిటల్స్ ఏం పనిచేయవు. ల్యాండ్ కానీ మిగతా క్యాపిటల్ ఉన్నా కానీ వేస్ట్. సో హ్యూమన్ క్యాపిటల్ ఉంటేనే మిగతా 3 క్యాపిటల్స్ మెయిన్గా యూజ్ అవుతుంది అనమాట. సో ఫర్ మెనీ డికేట్స్ ఇన్ ఇండియా ఏ లార్జ్ పాపులేషన్ హెస్ బీన్ కన్సిడర్డ్ ఏ లయబిలిటీ రాదర్ దాన్ అసెట్స్. సో కొన్ని డికేట్స్ వరకు కూడా, ఫస్ట్ ఇండిపెండెన్స్ వచ్చిన కొన్ని డికేట్స్ వరకు కూడా పాపులేషన్ అనేది ఒక లయబిలిటీగానే చూశారనమాట. అంటే ఒక నష్టంగా చూశారు, సొసైటీకి నష్టంగా చూశారు. దాని ద్వారా మనకి కుటుంబ నియంత్రణ అనేది ప్రొసీజర్ తీసుకొచ్చారనమాట. స్కీమ్స్ కానీ ఆపరేషన్స్ కానీ చేసేవాళ్ళు. కానీ తర్వాత రియలైజ్ ఏంటంటే ఇట్ కెన్ బి అన్ అసెట్, ఒక ఆస్తిగా మారొచ్చు అని చెప్పేసి. హ్యూమన్ క్యాపిటల్ ఇట్ కెన్ బి టర్న్ ఇంటూ ప్రొడక్టివ్ అసెట్ బై ఇన్వెస్ట్మెంట్ ఇన్ హ్యూమన్ క్యాపిటల్. ఫర్ ఎగ్జాంపుల్, బై స్పెండింగ్ రిసోర్సెస్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఫర్ ఆల్, ట్రైనింగ్ ఆఫ్ ఇండస్ట్రియల్ అండ్ అగ్రికల్చర్ వర్కర్స్ ఇన్ యూజ్ ఆఫ్ మోడర్న్ టెక్నాలజీ. సో మోడర్న్ టెక్నాలజీలో ఇండస్ట్రియల్ అగ్రికల్చర్ వర్కర్స్కి వాళ్ళకి మంచి ట్రైనింగ్ ఇచ్చి మంచి ఎడ్యుకేషన్, హెల్త్ ప్రొవైడ్ చేయడం ద్వారా ఇప్పుడు ఐటీ సెక్టారు, మన సర్వీస్ సెక్టార్ ఉంది. మన సర్వీస్ సెక్టర్, ఇండియాలో సర్వీస్ సెక్టర్ ఎక్కువగా ఉంది. సో దానివల్ల ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, మన జీడిపి పెరుగుతుంది, మన ఎకానమీ కూడా పెరుగుతుంది. సో దీనివల్ల ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరుగుతుంది, అలాగే మనకి ఎకానమీ జనరేషన్ కూడా జరుగుతుంది. దట్ హోల్ ఇప్పుడు మనకి 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు ఇక్కడ. సో హ్యూమన్ క్యాపిటల్, హ్యూమన్ రిసోర్సెస్ ఏ విధంగా హ్యూమన్ క్యాపిటల్ అనేది ఒక అసెట్గా మారుతుందని చెప్పేసి 2 ఫ్రెండ్స్ స్టోరీ ఉంటుంది ఇక్కడ, విలాస్ అండ్ సకాల్. సో విలాస్ అండ్ సకాల్ లివింగ్ ఇన్ ద సేమ్ విలేజ్ సెమాపూర్. సకాల్ వాజ్ ఎ 12-year-old బాయ్. హిజ్ మదర్ షీలా లుక్డ్ ఆఫ్టర్ డొమెస్టిక్ కోర్స్. సకాల్ 12 ఏళ్ళ అబ్బాయి, వాళ్ళ అమ్మ ఇంట్లో పనులు చూసుకుంటుంది. వాళ్ళ ఫాదర్ నేమ్ వచ్చేసి బుట్టా చౌదరి, అగ్రికల్చర్ ఫీల్డ్లో పనిచేసే వర్కరు. సకాల్ హెల్ప్డ్ హిస్ మదర్ ఇన్ డొమెస్టిక్ కోర్స్. వాళ్ళ అమ్మకి హెల్ప్ చేస్తుంటాడు, అలాగే వాళ్ళ యంగర్ బ్రదర్ని చూసుకుంటుంటాడు. అలాగే వీళ్ళకి జీతు అండ్ సిస్టర్ ఉండరు. బ్రదర్ జీతు అనే సిస్టర్ సీతు ఉంటుంది, సీతో. అలాగే ఈయన అంకుల్ శ్యామ్ మెట్రికులేషన్ ఎగ్జామ్ పాస్ అయ్యారు, కానీ ఇంటి దగ్గర ఉంటాడు అనమాట, జాబ్ ఏం లేదు. సో బూటా అండ్ షీలా వర్ ఈగర్ టు టీచ్ సకాల్. సో వీళ్ళిద్దరూ సకాల్కి టీచ్ చేయడానికి రెడీగా ఉన్నారు. దే ఫోర్స్ హిమ్ టు జాయిన్ ద విలేజ్ స్కూల్. సో వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలని చెప్పి సకాల్కి మంచి స్కూల్లో జాయిన్ చేశారు. హీ స్టార్టెడ్ స్టడీయింగ్ అండ్ కంప్లీటెడ్ హిస్ హయ్యర్ సెకండరీ ఎగ్జామినేషన్. హిస్ ఫాదర్ పర్సూడెడ్ హిమ్ టు కంటిన్యూ హిస్ స్టడీస్. హీ రైజ్డ్ లోన్ ఫర్ సకాల్ టు డూ ఏ వొకేషనల్ కోర్స్ ఇన్ కంప్యూటర్స్. సో సకాల్కి వాళ్ళ పేరెంట్స్ మంచి స్కూల్లో వేశారు, మంచి ఎడ్యుకేషన్ ద్వారా 10th పాస్ అయిన తర్వాత వొకేషనల్ కోర్సులో జాయిన్ చేశారు. సో వొకేషనల్ కంప్యూటర్స్ కోర్సులో జాయిన్ చేశారు. సో సకాల్ మంచి మెరిట్ ఉన్న అబ్బాయి, స్టడీస్లో బాగా రాణిస్తాడు అనమాట. విత్ గ్రేట్ విగర్ అండ్ ఎంథూసియాజం ఈ కంప్లీటెడ్ హిస్ కోర్స్. సో వొకేషనల్ కోర్స్ కంప్లీటెడ్ చేశారు. తర్వాత ఈ గాట్ ఏ జాబ్ ఇన్ ఏ ప్రైవేట్ ఫామ్లో జాబ్ వచ్చింది. ఒక సాఫ్ట్వేర్ కూడా డిజైన్ చేశాడు అనమాట. ఈ సాఫ్ట్వేర్ వల్ల ఆ కంపెనీ సేల్స్ పెరిగాయి. దాని ద్వారా ఈయనకి సర్వీసెస్తో పాటు రివార్డ్ కూడా అక్నాలెడ్జ్ చేసి ప్రమోషన్ కూడా ఇచ్చారనమాట సకాల్కి. అంటే సకాల్కి మంచి ఎడ్యుకేషన్ ఇప్పించడం ద్వారా, హెల్త్ కేర్ బాగా చూసుకోవడం ద్వారా బాగా చదువుకోగలిగాడు. తర్వాత వొకేషనల్ కోర్సులో జాయిన్ చేయడం ద్వారా ఒక సాఫ్ట్వేర్గా కనుగొన్నాడు. దాని ద్వారా సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ వచ్చింది. మంచి ప్రమోషన్తో పాటు శాలరీస్ కూడా వచ్చాయి. నెక్స్ట్ ఇంకో అబ్బాయి, ఈ సకాల అండ్ విలాస్ అని చెప్పాం కదా. సో విలాస్ గురించి చూస్తే, విలాస్ 11-year-old బాయ్, సేమ్ విలేజ్లోనే ఉంటాడు. సకాల్ ఏ విలేజ్లో ఉంటాడు, ఫ్రెండ్స్ అనమాట. సో విలాస్ ఫాదర్ మహేష్ వాజ్ ఎ ఫిషర్మ్యాన్. హిస్ ఫాదర్ పాస్డ్ అవే వెన్ హీ వాజ్ ఓన్లీ 2 years old. His mother Geeta sold fish to earn money to feed the family. She bought fish from the landowner's pond and sold it in the nearby mandi. She could earn only 50 days by selling fish. So విలాస్ వాళ్ళ ఫాదర్ చిన్నప్పుడే చనిపోయారనమాట, ఫిషర్మ్యాన్. సో దాని ద్వారా ఈయన 2 years ఉన్నప్పుడు చనిపోవడం వల్ల ఇంట్లో పనులన్నీ వాళ్ళ అమ్మే చూసుకోవాల్సి వచ్చేది. సో వాళ్ళమ్మ ఫిషర్మ్యాన్ కాబట్టి సో ఫిష్ సోల్ చేసేదనమాట, చేపల వ్యాపారం చేసేది. సో వచ్చిన డబ్బులతోనే వాళ్ళు గడిపేవాళ్ళు అనమాట. న్యూ మార్కెట్లో ఫిష్ సేల్ చేసేది. సో ఆ ఫిష్ సేల్ చేయడం వల్ల జస్ట్ 150 రూపీసే పర్ డేకి వచ్చేవి. సో విలాస్ బికమ్ ఏ పేషెంట్ ఆఫ్ ఆర్థరైటిస్. సో దీంతోపాటు విలాస్కి ఆర్థరైటిస్ కూడా వచ్చేది, మోకాల నొప్పుల జబ్బు. హిస్ మదర్ కుడ్ నాట్ అఫోర్డ్ టు టేక్ హిమ్ టు ద డాక్టర్. సో ఈ డాక్టర్ దగ్గరికి తీసుకోవడానికి ఆమె దగ్గర డబ్బులు లేదు, ఎందుకంటే 150 డేకి వచ్చేది, వాళ్ళకి తినడానికి సరిపోయేది.
సో స్కూల్కి కూడా వెళ్ళేవాడు కాదు. హీ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్టడీస్. హీ హెల్ప్డ్ హిస్ మదర్ ఇన్ కుకింగ్ అండ్ ఆల్సో లుక్డ్ ఆఫ్టర్ హిస్ బ్రదర్ మోహన్. ఆఫ్టర్ సమ్ టైమ్ హిస్ మదర్ ఫెల్ సిక్ అండ్ దెర్ వాజ్ నో వన్ టు లుక్ ఆఫ్టర్ హర్. దెర్ వాజ్ నో వన్ ఇన్ ద ఫ్యామిలీ టు సపోర్ట్ దెమ్. సో ఇలా స్కూల్కి వెళ్ళలేదు. మంచి ఆర్థరైటిస్ ఉన్నా కానీ హెల్త్ చూసుకోలేదు. డాక్టర్ చూపించే దగ్గర డబ్బులు లేవు. అలాగే వాళ్ళ మదర్ కూడా సిక్ అయ్యారన్నమాట. సో వాళ్ళ మదరే వాళ్ళు చూసుకునేది కాబట్టి ఇంట్లో ఎవరు లేరు చూసుకోవడానికి, వాళ్ళ ఫ్యామిలీని సపోర్ట్ చేయడానికి ఎవరు లేరు. సో విలాస్ టూ వాజ్ ఫోర్స్ టు సెల్ ఫిష్ ఇన్ ద సేమ్ విలేజ్. సో వాళ్ళ అమ్మ ఏదైతే జాబ్ చేస్తుందో ఆ జాబ్ని విలాస్ తీసుకొని ఫిష్ని సోల్డ్ చేస్తున్నారు అనమాట. హీ లైక్ హిజ్ మదర్ అండ్ ఓన్లీ ఎ మీగర్ ఇన్కమ్. వాళ్ళ మదర్ లాగానే 150 per day ఏదైతే డబ్బులు వచ్చేవో ఇతనికి కూడా అదే వచ్చేది. ఎందుకంటే విలేజ్ మార్కెట్లో అమ్ముతున్నాడు కాబట్టి పెద్దగా ఎర్న్ చేసేవాళ్ళు కాదు. సో అదే విలేజ్లో తక్కువ అని వచ్చేది అనమాట. సో ఈ 2 స్టోరీస్ చూస్తే, ఈ స్టోరీస్లో సకాల్కి ఏమో మంచి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేశారు, అలాగే మంచి హెల్త్ కేర్ ప్రొవైడ్ చేశారు, మంచి వొకేషనల్ కోర్సులో కూడా జాయిన్ చేశారు. ఈ విధంగా హ్యూమన్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఇతనికి మంచి జాబ్ వచ్చింది, మంచి శాలరీ, మంచి ప్రమోషన్తో పాటు శాలరీస్ బాగా వచ్చాయి, బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. సో విలాస్ స్టోరీలో చూస్తే, విలాస్ స్టోరీలో ఎడ్యుకేషన్ లేదు, స్కూల్కి వెళ్ళలేదు, హెల్త్ కేర్ సరిగ్గా చూసుకోలేదు అనమాట. ఆర్థరైటిస్ ఉన్నా కానీ వాళ్ళ మదర్ కూడా హెల్త్ బాగాలేదు. సో ఈ విధంగా ఈ స్కూల్కి వెళ్ళలేదు, హ్యూమన్ ఇన్వెస్ట్మెంట్ చేయలేదు కాబట్టి ఏ జాబ్ రాలేదు. సో వాళ్ళ ఫిషెస్ సోల్డ్ చేయాల్సి వచ్చింది లోకల్ విలేజ్ మార్కెట్లో. సో దాని ద్వారా కూడా మీగర్ ఇన్కమే వచ్చేది, 150 rupees per day అనేది వచ్చేది. సో ఈ విధంగా హ్యూమన్ ఇన్వెస్ట్మెంట్ యొక్క ఇంపార్టెంట్ తెలియజేశారన్నమాట. 2 కేస్ స్టడీస్లో మనకి ఒకరు స్కూల్కి వెళ్ళారు, ఒకరు స్కూల్కి వెళ్ళలేదు. ఫిజికల్లీ స్ట్రాంగ్ ఉన్నారు, హెల్తీ ఉన్నారు. ఇంకొకరేమో ఆర్థరైటిస్తో ఉన్నారు, విలాస్ ఆర్థరైటిస్ పేషెంట్. సకాల్కి డిగ్రీ ఉంది కంప్యూటర్ ప్రోగ్రామింగ్లో, విలాస్కి లేదు. దానివల్ల జాబ్ రాలేదు, ఏదో ఫిష్ సోల్డ్ చేస్తున్నారు. కానీ సకాల్కి మంచి జాబ్ వచ్చింది, మంచి ప్రైవేట్ కంపెనీలో మంచి శాలరీ వస్తుంది. In the case of Sakal, every several years of education added to the quality of labor. This enhances its total productivity. Total productivity adds to the growth of the economy. This in turn pays an individual through salary or on some other form of his choice. In case of Vilas, there could not be any education or health care. In the early part of his life, he spends his life selling fish like his mother. Henceforth, he draws the same salary as mother. So, ఇందాక చెప్పినట్టుగా 2 స్టోరీస్లో ఇదే అనమాట. సో ఒకరికి ఎడ్యుకేషన్ ఉంది, ఒకరికి ఎడ్యుకేషన్ లేదు, ఒకరికి హెల్త్ ఉంది, ఇంకొకరికి హెల్త్ లేదు. ఎవరికైతే ఎడ్యుకేషన్ హెల్త్ బాగా ప్రొవైడ్ చేసినారో వాళ్ళు మంచి జాబ్ సంపాదించి మంచి శాలరీ వస్తుంది. ఎవరికైతే ఎడ్యుకేషన్ హెల్త్ సరిగ్గా చూసుకోలేదో వాళ్ళకి జాబ్ లేదు, మంచి శాలరీ లేదు. సో ఇన్వెస్ట్మెంట్ ఇన్ హ్యూమన్ రిసోర్సెస్ వై ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ కేర్ కెన్ గివ్ హై రేట్ ఆఫ్ రిటర్న్స్ ఇన్ ఫ్యూచర్. సో హ్యూమన్ ఇన్వెస్ట్మెంట్ వల్ల హై రిటర్న్స్ కూడా వస్తాయి. ఈ రిటర్నే జాబ్, శాలరీ. The same investment on the people is the same as investment in the land and capital. A child too with investments made on her education and health can yield a high return in future in the form of higher earnings and greater contribution to the society. Educated parents are found to invest more heavily on the education of their child. This is because they have realized the importance of education for themselves. So బాగా ఎడ్యుకేటెడ్ ఉన్న పేరెంట్స్ ఎడ్యుకేషన్ యొక్క ఇంపార్టెన్స్ తెలుస్తుంది కాబట్టి వాళ్ళని ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తారు, హ్యూమన్ ఇన్వెస్ట్మెంట్. అదే వాళ్ళకి లేదు కాబట్టి చేయరు. దే ఆర్ ఆల్సో కాన్షియస్ ఆఫ్ ప్రాపర్ న్యూట్రిషన్ అండ్ హైజీన్. దే అకార్డింగ్లీ లుక్ ఆఫ్టర్ ద చిల్డ్రన్స్ నీడ్ ఫర్ ఎడ్యుకేషన్ అట్ స్కూల్ అండ్ గుడ్ హెల్త్. A virtuous cycle is thus created in this case. In contrast, a vicious cycle may be created by disadvantaged parents who themselves uneducated and lacking in hygiene keep their children in a similar disadvantaged state. So ఎడ్యుకేషన్ లేని పేరెంట్స్ ఏ విధంగా చేస్తారంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ లేదు, దానివల్ల వాళ్ళకి మంచి జాబ్ ఉండదు. జాబ్ లేకపోతే మంచి శాలరీ రాదు. సో శాలరీ లేదు, మనీ లేదు, ఎడ్యుకేషన్ ఉండదు. వీళ్ళు ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయలేరు చిల్డ్రన్కి, హెల్త్ కేర్ సరిగ్గా చేయలేదు. దాని ద్వారా వీళ్ళకి జాబ్ రాదు చిల్డ్రన్కి, మంచి జాబ్ రాకపోతే మంచి శాలరీ ఉండదు. సో వీళ్ళు కూడా నెక్స్ట్ జనరేషన్లో కూడా ఏదో ఇలాగే విషియస్ సైకిల్ ఆఫ్ పావర్టీలో కూరుకుపోతారు అన్ఎడ్యుకేటెడ్ పేరెంట్స్. సో ఈ విధంగా టూ టైప్స్ అనమాట. కంట్రీస్ లైక్ జపాన్ హ్యావ్ ఇన్వెస్టెడ్ ఇన్ హ్యూమన్ రిసోర్సెస్. సో కంట్రీ సెకండ్ వరల్డ్ వార్లో న్యూక్లియర్ బాంబ్స్ ఎదుర్కొన్నా కానీ సో మోస్ట్ డెవలప్డ్ కంట్రీగా ఎదుగుతుంది. జపనీస్ టెక్నాలజీ అనేది చాలా ఫేమస్. సో ఎందుకంటే వాళ్ళు మెయిన్గా హ్యూమన్ రిసోర్స్ పైన ఇన్వెస్ట్ చేస్తారు. ఎనీథింగ్లో హ్యూమన్ రిసోర్స్ పైన ఎక్కువ ఫోకస్ చేశారు. దే డిడ్ నాట్ హ్యావ్ ఎనీ న్యాచురల్ రిసోర్సెస్ లేవు వాళ్ళకి. అయినా కానీ డెవలప్డ్ రిచ్ కంట్రీ జపాన్. దే ఇంపోర్ట్ ద న్యాచురల్ రిసోర్సెస్ నీడెడ్ ఇన్ దేర్ కంట్రీ.
హౌ డిడ్ దే బికమ్ రిచ్ డెవలప్డ్? దే హ్యావ్ ఇన్వెస్టెడ్ ఆన్ పీపుల్ ఎస్పెషల్లీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్. సో వాళ్ళకి ఏ న్యాచురల్ రిసోర్సెస్ లేవు, అన్నీ ఇంపోర్ట్ చేసుకుంటారు. కానీ హ్యూమన్ రిసోర్స్ని మాత్రం ఇంపోర్ట్ చేసుకోరు. వాళ్ళు స్పెషల్గా ఫోకస్ చేసింది ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ పైన ఫోకస్ చేశారు. దానివల్ల వాళ్ళకి మంచి ఈ హ్యూమన్ రిసోర్సెస్ వల్ల హ్యూమన్ ఇన్వెస్ట్మెంట్ అనేది చేయడం వల్ల ఐడియలీ డెవలప్డ్ కంట్రీ అనే రిటర్న్ వచ్చిందనమాట. దీస్ పీపుల్ హ్యావ్ మేడ్ ఎఫిషియంట్ యూజ్ ఆఫ్ అదర్ రిసోర్సెస్ లైక్ ల్యాండ్ అండ్ క్యాపిటల్. ఎఫిషియన్సీ అండ్ టెక్నాలజీ evolved by people have made these countries rich or developed. So economic activities by men and women చూస్తే like Vilas and Sakal, people have been engaged in various activities. We saw that Vilas sold fish, Sakal got a job in the firm. The various activities have been classified into 3 main sectors. So మనం విలాస్ సకాల్ చూసామంటే విలాస్ ఏమో చేపలు అమ్ముతున్నాడు, సకాల్ ఏమో గవర్నమెంట్ జాబ్ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. సో ఈ విధంగా వేరియస్ యాక్టివిటీస్ని క్లాసిఫై చేస్తే మనకి 3 సెక్టర్స్ మెయిన్గా వస్తాయి. సో ప్రైమరీ, సెకండరీ అండ్ టెరిషరీ. సో ప్రైమరీ సెక్టర్ ఏంటంటే ఫస్ట్ సెక్టర్, సో అగ్రికల్చర్, ఫారెస్ట్రీ, న్యాచురల్ అనిమల్ హస్బెండరీ, ఫిషింగ్, పౌల్ట్రీ, ఫార్మింగ్, మైనింగ్ అండ్ క్వారింగ్. సో ఎర్త్ న్యాచురల్ రిసోర్సెస్ ఏవైతే యూటిలైజ్ చేసుకుంటారో దాని ఎర్త్ న్యాచురల్ రిసోర్సెస్ పైన ఏదైతే యాక్టివిటీ చేస్తారో వాటన్నిటిని కూడా ఫస్ట్ ప్రైమరీ, అగ్రికల్చర్ ఇవన్నీ మెయిన్గా ప్రైమరీ సెక్టర్ కిందకి వస్తాయి. సో ఈ న్యాచురల్ రిసోర్సెస్ని యూటిలైజ్ చేసుకొని చేసే యాక్టివిటీస్ని లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ సెకండరీ అంటారు. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ సెకండరీ సెక్టర్ ఉంటుంది. దాంట్లో ట్రేడ్, ట్రాన్స్పోర్టు, కమ్యూనికేషను, బ్యాంకింగ్, ఎడ్యుకేషన్, హెల్త్, టూరిజం, ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా సెకండరీ సెక్టార్. ట్రేడ్, ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్, ఎడ్యుకేషన్ ఇవన్నీ టెరిషరీ సెక్టారు. సో మ్యానుఫ్యాక్చరింగ్ మాత్రమే సెకండరీ సెక్టారు. సో ఎర్త్ న్యాచురల్ రిసోర్సెస్ యూటిలైజ్ చేసుకొని చేసే యాక్టివిటీస్ ప్రైమరీ సెక్టారు. న్యాచురల్ రిసోర్సెస్ నుంచి వీటిని ఎక్స్ట్రాక్ట్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేసే వాటిని సెకండరీ సెక్టారు. సో తర్వాత సర్వీసెస్ లైక్ ట్రేడ్, ట్రాన్స్పోర్టు, బ్యాంకింగ్, ఎడ్యుకేషన్, హెల్త్ ఇవన్నీ కూడా సర్వీస్ సెక్టారే టెరిషరీ సెక్టారు. The activities in this sector result in the production of goods and services. The activities add value to the national income. These activities are called economic activities. ఈ యాక్టివిటీస్ అన్నిటిని మనం ఎకనామిక్ యాక్టివిటీస్ అంటాము, ఎందుకంటే ఇవి ఎకానమీ జనరేట్ చేస్తాయి. అంటే సో ఎకనామిక్ యాక్టివిటీస్ హ్యాస్ 2 parts: మార్కెట్ యాక్టివిటీస్, నాన్ మార్కెట్ యాక్టివిటీస్. సో మార్కెట్ యాక్టివిటీస్ ఇన్వాల్వ్ రెమ్యునరేషన్ టు ఎనీవన్ హూ పర్ఫార్మ్స్ యాక్టివిటీ పర్ఫార్మ్డ్ ఫర్ పే ఫర్ ప్రాఫిట్. సో ఈ మార్కెట్ యాక్టివిటీస్ అంటే ఎవరైతే ఈ ఎకనామిక్ యాక్టివిటీ అంటే వర్క్ చేస్తారో వాళ్ళకి మార్కెట్ రేట్ ప్రకారం వాళ్ళకి పే అని లేకపోతే ప్రాఫిట్, వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన దాంట్లో ప్రాఫిట్ అనేది వస్తుంది. దీస్ ఇంక్లూడ్ ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఇంక్లూడింగ్ గవర్నమెంట్ సర్వీసెస్ ఇవన్నిట్లో కూడా ఉంటాయి. సో నాన్ మార్కెట్ యాక్టివిటీస్ ఆర్ ద ప్రొడక్షన్ ఫర్ సెల్ఫ్ కన్జంప్షన్. సో సెల్ఫ్ కన్జంప్షన్ కోసం చేసేటివన్నీ కూడా నాన్ మార్కెట్ యాక్టివిటీసే. సో ఇక్కడ ఎకనామిక్ యాక్టివిటీ జరుగుతుంది కానీ సెల్ఫ్ కన్జంప్షన్ కోసం జరుగుతుంది కాబట్టి నాన్ మార్కెట్ యాక్టివిటీస్. దీనివల్ల ప్రాఫిట్ జనరేట్ ఏమవ్వదు, లాస్ కూడా ఉండదు. కాబట్టి దీస్ కెన్ బి కన్జంప్షన్ అండ్ ప్రాసెసింగ్ ఆఫ్ ప్రైమరీ ప్రొడక్ట్ అండ్ ఓన్ అకౌంట్ ప్రొడక్షన్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్. సో ఇవన్నీ కూడా నాన్ మార్కెట్ యాక్టివిటీసే. నెక్స్ట్, డ్యూ టు హిస్టారికల్ అండ్ కల్చరల్ రీజన్స్ దెర్ ఈజ్ ఏ డివిజన్ ఆఫ్ లేబర్ బిట్వీన్ మెన్ అండ్ ఉమెన్ ఇన్ ద ఫ్యామిలీ. సో హిస్టారికల్ కల్చరల్ రీజన్స్ వల్ల మెన్ ఉమెన్కి కొన్ని డివిజన్ ఆఫ్ లేబర్ అని ఉందండి మనకి ఇండియాలో ఉందన్నమాట. సో ఉమెన్ జనరల్ లుక్ ఆఫ్టర్ డొమెస్టిక్ కోర్స్ అండ్ మెన్ వర్క్ ఇన్ ద ఫీల్డ్స్. సో జనరల్గా ఉమెన్ అంతా కూడా ఇంట్లో పనులు చేస్తుంటారు, మెన్ అంతా కూడా ఫీల్డ్స్లో పని చేస్తుంటారు. Sakal's mother Sheila's cook food, cleans utensils, washes clothes, cleans the house and looks after her children. Sakal's father Buddha cultivates the field. సో సకాల్ మనకి ఎగ్జాంపుల్ ఇచ్చినారు. సకాల్ మదర్ చూస్తే ఇంట్లో పనులను చేస్తుంటుంది, వాళ్ళ నాన్న మాత్రం ఫీల్డ్లో పని చేస్తుంటారు. అలాగే మార్కెట్లో ఫిష్ ప్రొడ్యూస్ని సెల్ చేసి ప్రాఫిట్ ఏం చేస్తుంటారు. సో షీలా ఈజ్ నాట్ పెయిడ్ ఫర్ ద సర్వీసెస్ డెలివర్డ్ ఫర్ అప్బ్రింగింగ్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఇక్కడ షీలాకి ఎలాంటి తను చేసిన సర్వీసెస్కి ఎలాంటి ప్రాఫిట్ కానీ మనీ ఎర్న్ చేయదన్నమాట. సో బుటా ఎర్న్స్ మనీ విచ్ హీ స్పెండ్స్ ఆన్ రేరింగ్ హిస్ ఫ్యామిలీ. సో ఏదైతే బుటా ఎర్న్ చేస్తాడో ఫీల్డ్లో కానీ మార్కెట్లో కానీ ఆ మనీతోనే ఫ్యామిలీని అంతా కూడా చూసుకోవాలి. సో ఉమెన్ ఆర్ నాట్ పెయిడ్ ఫర్ దేర్ సర్వీసెస్ డెలివర్డ్ ఇన్ ద ఫ్యామిలీ. ద హౌస్ హోల్డ్ వర్క్ డన్ బై ఉమెన్ ఈజ్ నాట్ రికగ్నైజ్డ్ నేషనల్ ఇన్కమ్. సో హౌస్ హోల్డ్ వర్క్ ఏదైతే ఉమెన్ చేస్తారో అది నేషనల్ ఇన్కమ్గా కన్సిడర్ చేయరు అన్నమాట. సో గీత మదర్ ఆఫ్ విలాస్ ఎర్న్ అన్ ఇన్కమ్ బై సెల్లింగ్ ఫిష్. దస్ ఈవెన్ ఉమెన్ ఆర్ పెయిడ్ ఫర్ దేర్ వర్క్ వెన్ దే ఎంటర్ ద లేబర్ మార్కెట్. ఎప్పుడైతే లేబర్ మార్కెట్కి వచ్చి ఆమె ఫిష్ సెల్ చేస్తుందో అప్పుడు
ఆమెకి పే చేశారనమాట సార్. సో దర్ ఎర్నింగ్ లైక్ దట్ ఆఫ్ దర్ మేల్ కౌంటర్ పార్ట్ ఈస్ డిటర్మైన్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్. సో మెన్కి సేమ్ పే అనేది జరగాలంటే ఎడ్యుకేషన్ స్కిల్ పైన బేస్ అయ్యి ఉంటుంది. సో ఎడ్యుకేషన్ హెల్ప్స్ ఇండివిజువల్ టు మేక్ బెటర్ యూజ్ ఆఫ్ ద ఎకనామిక్ ఆపర్చునిటీస్ అవైలబుల్ బిఫోర్ దెమ్. సో ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ ఆర్ ద మేజర్ డిటర్మినెంట్స్ ఆఫ్ ద ఎర్నింగ్ ఆఫ్ ఎనీ ఇండివిజువల్ ఇన్ ద మార్కెట్. A majority of women have meager education and low skill formation. So women are paid low compared to men. సో ఎడ్యుకేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళకి కొన్ని చోట్ల మార్కెట్లో పేమెంట్ అనేది ఎక్కువ జరుగుతుంది. కానీ మెజారిటీ ఉమెన్స్కి మీగర్ ఎడ్యుకేషన్ ఉంది, తక్కువ ఎడ్యుకేషన్ ఉంది, స్కిల్ ఫార్మేషన్ తక్కువ ఉండడం వల్ల వాళ్ళకి లో పేమెంట్ అనేది జరుగుతుంది. ఉమెన్ ఆర్ పేడ్ లో కంపేర్డ్ టు మెన్. మోస్ట్ ఉమెన్ వర్క్ వేర్ జాబ్ సెక్యూరిటీ is not there. Various activities relating to legal protection is meager. Employment in this sector is characterized by irregular and low income. In this sector, there is an absence of basic facilities like maternity leave, child care, and other social security systems. However, women with a high education and skill formation are paid at par with men. Among the organized sector, teaching and medicine attract the most. సో ఆర్గనైజ్ సెక్టర్లో ఉమెన్ అంతా ఎక్కువగా టీచింగ్కి, మెడిసిన్కి వెళ్తారన్నమాట. సమ్ ఉమెన్ హ్యావ్ ఎంటర్డ్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ other services including job that need high levels of scientific and technological competitions. Next, quality of education, quality of population. So population quality good important. So the quality of population depends upon the literacy rate, health of a person indicated by life expectancy, and skill formation acquired by the people of the country. So the quality of population ultimately decide the growth rate of the country. Literally and healthy population are an asset. సో ఇక్కడ మనం చూస్తే ఒక పర్సన్ ఎడ్యుకేషన్ ఉండాలి, అలాగే హెల్త్ ఉండాలి. సో ఎడ్యుకేషన్ ఉండి హెల్త్ సరిగా లేకపోతే హీ మే డై లేటర్. దానివల్ల మనకి అతని ఫ్యామిలీకి లాస్, అలాగే కంట్రీకి కూడా లాస్ ఉంది. ఎందుకంటే దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో కాబట్టి ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్, హెల్త్ ఇంపార్టెంట్. ఈ రెండు ఉంటేనే క్వాలిటీ పీపుల్గా ఉంటారు. వాళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎక్కువగా ఉంటుంది. దానివల్ల వాళ్ళ ఫ్యామిలీకి అసెట్ అవుతారు, అలాగే కంట్రీకి కూడా అసెట్ అవుతారు. ఎడ్యుకేషన్ చూస్తే సకాల్స్ ఎడ్యుకేషన్ ఆన్ ద ఇనిషియల్ ఇయర్స్ ఆఫ్ హిస్ లైఫ్ బోర్ హిమ్ ద ఫ్రూట్స్ ఇన్ ద లేటర్. సో సకాల్ ఫస్ట్లో ఇనిషియల్గా ఎడ్యుకేషన్ పైన ఫోకస్ చేశారు. దానివల్ల ఆయనకి మంచి మంచి జాబ్ వచ్చింది, గుడ్ జాబ్, శాలరీ అనేది వచ్చింది. సో విసా ఎడ్యుకేషన్ వాజ్ అన్ ఇంపార్టెంట్ ఇన్పుట్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ సకాల్. ఇట్ ఓపెన్ ఏ న్యూ హర్జన్ ఫర్ హిమ్, provided new aspiration and develop values of life. Not only for Sakal, education contributes towards the growth of society, also it enhances the national income, culture richness, and increases the efficiency of governance. There is a provision made for providing universal access, retention, and quality in elementary education with a special emphasis on girls. So నవోదయ విద్యాలయ అనేది ఎస్టాబ్లిష్ చేసామన్నమాట. ఎందుకంటే గర్ల్స్కి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి, ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అని చెప్పేసి మన గవర్నమెంట్ నవోదయ విద్యాలయాస్ ఎస్టాబ్లిష్ చేశారు ఈస్ట్ డిస్ట్రిక్ట్లో. అలాగే వొకేషనల్ స్ట్రీమ్స్ హ్యావ్ బీన్ డెవలప్ టు ఎక్విప్ లార్జ్ నెంబర్ ఆఫ్ హై స్కూల్స్ స్టూడెంట్స్ విత్ ఆక్యుపేషన్స్ రిలేటెడ్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్. సో వొకేషనల్ కోర్సెస్ కూడా లాంచ్ చేశారు, వాళ్ళకి దాని నాలెడ్జ్ స్కిల్స్ పెరుగుతాయి. ద ప్లాన్ అవుట్లే అండ్ ఎడ్యుకేషన్ హ్యాస్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 150 crore టు ద ఫస్ట్ ప్లాన్ టు 99,000 crore ఇన్ 2021. సో ఇండిపెండెన్స్ వచ్చినాక, మనకి కాన్స్టిట్యూషన్ వచ్చినాక మనం సోషల్ పాలసీస్లో 5 years ప్లాన్ అనేది అడాప్ట్ చేసుకున్నాము. సో ఫస్ట్ 5 year ప్లాన్లో మనకి ఎడ్యుకేషన్కి ప్రొవైడ్ చేసింది మనకి ద ప్లాన్ అవుట్లే అండ్ ఎడ్యుకేషన్ హ్యాస్ ఇంక్రీజ్ ఫ్రమ్ 150 crore. సో ఫస్ట్లో 151 crore మన నేషన్ కోసం ఖర్చు పెట్టాము. సో ఆల్మోస్ట్ 2020 నుంచి 2021 ఏజ్ ఎడ్యుకేషనల్ ఇయర్ చూసుకుంటే 99,300 crores ఇన్వెస్ట్ చేసామన్నమాట. సో ద ఎక్స్పెండిచర్ అండ్ ఎడ్యుకేషన్ హ్యాస్ ఏ percentage of GDP rose from 0.64% in 1951 to 3.1 in 2019-20. సో మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1951 to 52లో ఆల్మోస్ట్ అప్పట్లో ఓన్లీ 0.64 మాత్రమే జీడిపిలో కట్ చేసేవాళ్ళు. అదే 2019-20లో ఎడ్యుకేషన్ కోసం 3.1% జీడిపిని ఖర్చు చేస్తున్నాం అనమాట. and has remained stagnant around 3% from past few years. Almost 3.1% అయినా 3 దగ్గర స్టాగ్నెంట్గా కంటిన్యూ అవుతుందన్న. బడ్జెటరీ ఎస్టిమేట్ estimated as stated in the budget documents of Union and state governments, Reserve Banks of India. The expenditure on education as a percent of GDP has declined 2.8%.
The literacy rates have increased from 18% in 1951 to 85% in 2018. సో లిటరసీ రేట్ కూడా పెరిగిందనమాట మనం హ్యూమన్ ఇన్వెస్ట్మెంట్ పైన ఎక్కువ చేయడం ద్వారా. సో మన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 1986లో హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎ పాజిటివ్ అసెట్, a precious national resource which needs to be cherished, nurtured and developed with tenderness and care coupled with dynamism. సో మన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో హ్యూమన్ అసెట్ అనేది పాజిటివ్ అసెట్గా మనము పరిగణించామన్నమాట. ఈచ్ ఇండివిజువల్స్ గ్రోత్ రిప్రజెంట్స్ ఎ డిఫరెంట్ రేంజ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ రిక్వైర్మెంట్స్. సో ఈచ్ ఇండివిజువల్స్కి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. సో ద catalytic action of education in this complex and dynamic growth process needs to be planned meticulously and executed with great sensitivity. సో లిటరసీ రేట్స్ హ్యూమన్ ఇన్వెస్ట్మెంట్ వల్ల నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వల్ల మనకి 84% లిటరసీ రేట్ అనేది వచ్చింది. సో లిటరసీ ఈజ్ నాట్ ఓన్లీ ఏ రైట్, ఇట్ ఈస్ ఆల్సో నీడెడ్ ఇఫ్ ద సిటిజన్స్ ఆర్ టు పర్ఫార్మ్ దర్ డ్యూటీస్ అండ్ ఎంజాయ్ దర్ రైట్స్ ప్రాపర్లీ. However, a vast difference is noticed across different sections of the population. Literacy amongst males is nearly 16.1%, higher than the females, and it is about 14.2%. సో ఫీమేల్స్ లిటరసీ రేట్స్ వచ్చేసి మనకి 14.2%గా ఉంటే మేల్స్ 16.1% ఉంది. ఎక్కువగా వాళ్ళకి ఎక్కువ, మెన్కి ఎక్కువ ఉంది. ఎందుకంటే ఉమెన్కి ఎర్లీగా మ్యారేజ్ చేయడం కానీ ఎర్లీ డ్రాప్అవుట్స్ వల్ల సో లిటరసీ రేట్ తక్కువగా ఉంది. అర్బన్ ఏరియాస్లో ఎక్కువగా ఉంది, రూరల్ ఏరియాస్తో కంపేర్ చేస్తే అర్బన్ ఏరియాస్లో లిటరసీ రేట్స్ ఎక్కువ ఉంటాయి. యాజ్ పర్ 2011 సెన్సస్ లిటరసీ రేట్స్ వేరీడ్ ఫ్రమ్ 94% ఇన్ కేరళ టు 62% ఇన్ బీహార్. సో కేరళలో హైయెస్ట్ లిటరసీ రేట్ ఉంది, బీహార్లో తక్కువ ఉంది. ద ప్రైమరీ స్కూల్ సిస్టమ్ హ్యాస్ ఎక్స్పాండెడ్ టు ఓవర్ 7,78,842 lakh in 2019 to 2020. సో ప్రైమరీ స్కూల్స్ మనకి ఆల్మోస్ట్ 7,78,842 ఉన్నాయన్నమాట ఇండియాలో. అన్ఫార్చునేట్లీ దిస్ హ్యూజ్ expansion of schools has been diluted by poor quality of schooling and high dropout rates. సో స్కూల్స్ ఎక్కువ ఉండడం వల్ల క్వాలిటీ అనేది డైల్యూట్ అయిపోయింది, అలాగే హై డ్రాప్అవుట్ రేట్స్ ఎక్కువ ఉన్నాయి అన్నమాట. ఎందుకంటే మంచి స్కూలింగ్ లేదు మనకి, మంచి స్కూల్, చాలా స్కూల్స్కి టీచర్స్ లేరు, టీచర్స్ ఉన్నా కానీ స్కూల్ మొత్తానికి ఒక టీచర్ ఉన్నారు అన్ని ప్రైమరీ స్కూల్స్ చాలామంది. ఇది ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం మనం ఇండియా. సర్వశిక్ష అభియాన్ అనేది తీసుకొచ్చారన్నమాట, ఒక సిగ్నిఫికెంట్ స్టెప్ టువర్డ్స్ ప్రొవైడింగ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ టు ఆల్ చిల్డ్రన్ ఇన్ ద ఏజ్ ఆఫ్ 6 to 14 years బై 2010లో సర్వశిక్ష అభియాన్ అనేది తీసుకొచ్చారు. సో పిల్లలందరికీ 6 to 14 years వరకు అందరికీ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఉండాలని చెప్పి ఈ స్కీమ్ అనేది, ఈ స్టెప్ అనేది తీసుకున్నారు గవర్నమెంట్. ఇట్ ఈస్ ఎ టైమ్ బౌండ్ ఇనిషియేటివ్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ ద స్టేట్స్, ద లోకల్ గవర్నమెంట్స్ అండ్ ద కమ్యూనిటీ ఫర్ అచీవింగ్ ద గోల్ ఆఫ్ యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. సో సెంట్రల్ గవర్నమెంట్ సర్వశిక్ష అభియాన్ తీసుకొచ్చింది. సో స్టేట్ గవర్నమెంట్స్తోనూ అలాగే లోకల్ గవర్నమెంట్స్తోనూ కొలాబరేట్ అయ్యి అందరికీ ఆల్మోస్ట్ ఎవరికైనా సరే 6 to 14 years వరకు కంపల్సరీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలని సర్వశిక్ష అభియాన్ అనేది గోల్గా పెట్టుకుంది అనమాట. అలాంగ్ విత్ ఇట్ బ్రిడ్జ్ కోర్సెస్ అండ్ బ్యాక్ టు స్కూల్ క్యాంప్స్ హ్యావ్ బీన్ ఇనిషియేటెడ్ టు ఇంక్రీజ్ ద ఎన్రోల్మెంట్ ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. సో మిడ్ డే మీల్ స్కీమ్ హ్యాస్ బీన్ ఇంప్లిమెంటెడ్ టు ఎంకరేజ్ అటెండెన్స్ అండ్ రిటెన్షన్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ ఇంప్రూవ్ దర్ న్యూట్రిషనల్ స్టేటస్. సో అన్ని గవర్నమెంట్ స్కూల్స్లో మిడ్ డే మీల్ స్కీమ్ అనేది కూడా ఇంప్లిమెంట్ చేశారనమాట. సో మిడ్ డే మీల్ స్కీమ్ అనేది చాలా సక్సెస్ఫుల్ ఇంప్లిమెంటేషన్ స్కీమ్ అనమాట. ఎందుకంటే మిడ్ డే మీల్ స్కీమ్ ద్వారా ఎవరైతే చాలా పూర్ పీపుల్ ఉన్నారో, సో రూరల్ ఏరియాస్లో వాళ్ళ పేరెంట్స్ లేబర్ ఫీల్డ్లో లేబర్ చేయడానికి వెళ్ళినప్పుడు సో వాళ్ళకి చాలా ప్రాబ్లం అయ్యింది. దీని ద్వారా వీళ్ళు స్కూల్స్కి పంపించేవాళ్ళు అనమాట. మిడ్ డే మీల్స్ ఎప్పటి నుంచి అయితే స్టార్ట్ చేశారో అప్పుడు డ్రాప్అవుట్ రేట్స్ తగ్గినాయి, స్కూల్లోనే పిల్లలకి ఆహారం దొరుకుతుంది, అలాగే వాళ్ళకి న్యూట్రిషన్ రిచ్ ఫుడ్ కూడా దొరుకుతుంది అనమాట. సో దీని ద్వారా మనకి హెల్త్, ఎడ్యుకేషన్ రెండు ఫోకస్ చేశారు దీని ద్వారా, మిడ్ డే మీల్ స్కూల్ పాలసీ ద్వారా. దీస్ పాలసీస్ కుడ్ యాడ్ టు ద లిటరేట్ పాపులేషన్ ఆఫ్ ఇండియా. ఇది సక్సెస్ అవ్వడం వల్ల లిటరేట్ పాపులేషన్ కొంచెం పెరిగింది. ద గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 18 to 23 years is 27 in 2019-20, which would be broadly in line with the world average. The strategy focuses on increasing access, quality, adoption of state-specific curriculum, modification, vocational networking, and the use of information technology. There is also focus on distance education, convergence of formal and non-formal distance and IT educational institutions. సో అందరికీ యాక్సెస్ ఇంక్రీజ్ చేయడం, అలాగే క్వాలిటీ అడాప్టేషను,
స్టేట్ స్పెసిఫిక్ కరికులమ్స్ ఇంట్రడ్యూస్ చేశారు. అలాగే నెట్వర్కింగ్, వెకనైజేషన్, ఐటీ ఇన్స్టిట్యూషన్స్, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ పైన కూడా ఫోకస్ చేశారనమాట. సో నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, ఎంటర్టైన్మెంట్, ఫ్యాకల్టీ, ఇదంతా డేటా. Over the past 60 years, there has been a significant growth in the number of university and institutions of higher learning in specialized areas. Let us read the table to see the increase in the table data లో. సో మనకి నెంబర్ ఆఫ్ కాలేజెస్ 1950-51లో చూస్తే 44,000 పెరిగింది. యూనివర్సిటీస్ 1950స్లో 30 ఉంటే 2020స్లో 1,230 స్టూడెంట్స్, 2,60,000 ఉంటే 38 lakhs పెరిగారు. సో టీచర్స్ ఇన్ యూనివర్సిటీ అండ్ కాలేజ్ ఇస్తే 1950స్లో 24,000 ఉన్నారు. సో ఇది ఆల్మోస్ట్ 2020స్లో 12 lakhs పెరిగింది అనమాట. నెక్స్ట్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయింది. సో మనం స్పెషల్ ఫోకస్గా హెల్త్ పైన చూస్తాం. సో ద ఫర్మ్ మ్యాక్సిమైజ్ ప్రాఫిట్. డూ యూ థింక్ ఎనీ ఫర్మ్ వుడ్ బీ ఇండ్యూస్ టు ఎంప్లాయ్ పీపుల్ హూ మైట్ నాట్ వర్క్ ఎఫిషియెంట్లీ యాజ్ హెల్తీ వర్కర్స్ బికాస్ ఆఫ్ ఇల్ హెల్త్. సో మనకి ఏ కంపెనీలో అయినా కానీ ఒక పేషెంట్ని, హెల్త్ ఇష్యూ ఉన్న ఎంప్లాయ్ రిక్రూట్ చేయడానికి ఇష్టపడరు అనమాట. ఎందుకంటే వాళ్ళ హెల్త్ ఇష్యూస్ వల్ల అవి కమ్యూనికబుల్ డిసీజ్ అయితే వేరే ఎంప్లాయీస్ కూడా సోకుతాయి. సో అందరూ సిక్ అవుతారు, అందరికీ హెల్త్ ఇష్యూస్ వచ్చి వాళ్ళకి ఏమైనా జరిగితే కంపెనీ రిస్క్ అవుతుంది అనమాట. సో అందుకే హెల్తీ పర్సన్స్ని రిక్రూట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో అలాగే హెల్త్ అనేది చాలా ఫోకస్. మనకి ఎడ్యుకేషన్ ఉంటే చాలు, ఎడ్యుకేషన్తో పాటు హెల్త్ కూడా ఉండాలి. సో హెల్త్ ఆఫ్ ఏ పర్సన్ హెల్ప్స్ హిమ్ టు రియలైజ్ హిజ్ ఆర్ పొటెన్షియల్ అండ్ ద అబిలిటీ టు ఫైట్ ఇల్నెస్. సో హెల్త్ మంచిగా ఉండడం వల్ల ఆయన ఒక పర్సన్ యొక్క పొటెన్షియాలిటీ పెరుగుతుంది. అలాగే ఇల్నెస్ ఫైట్ చేస్తే ఇమ్యూనిటీ కూడా ఉంటుంది. హీ ఆర్ షీ విల్ నాట్ బీ able to maximize his or her output to overall growth of organization. Indeed, health is an indispensable basis for realizing one's well-being. Henceforth, improvement in health status of population has been the priority of the country. Our national policy too aims to improving the accessibility of healthcare, family welfare and nutritional service with a special focus on the underprivileged segment of population. సో అండర్ ప్రివిలేజ్డ్ పీపుల్ ఎవరు ఉన్నారో వాళ్ళకి స్పెషల్ ఫోకస్, వాళ్ళపైన స్పెషల్ ఫోకస్ వాళ్ళకి హెల్త్ కేర్ ప్రొవైడ్ చేయడము, అంటే వాళ్ళ దగ్గరలోనే హాస్పిటల్ ప్రొవైడ్ చేయాలి. సో ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేయడం దాని ద్వారా. అలాగే ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ న్యూట్రిషనల్ సర్వీసెస్ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేయడం, దాని ద్వారా వాళ్ళ హెల్త్ పెరుగుతుంది. ఓవర్ ద పాస్ట్ 5 decades, India has built a vast health infrastructure and also developed the manpower required at the primary, secondary and tertiary sector in government as well as the private sector. సో ఇండియా లాస్ట్ 50 decades పైన హెల్త్ యొక్క ఇంపార్టెన్స్ అనేది తెలుసుకోవడం వల్ల మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, హాస్పిటల్స్ని అన్నింటినీ చాలా హ్యూజ్గా ఇన్వెస్ట్ చేస్తాం అనమాట. సో మనకి చాలా హాస్పిటల్సే ఉన్నాయి. దీస్ మెజర్స్ విచ్ హ్యావ్ బీన్ అడాప్టెడ్ హ్యావ్ ఇంక్రీజ్ ద లైఫ్ ఎక్స్పెక్టెన్సీ టు 69 years in 2016. Infant mortality rate has come down from 147 in 1951 to 36 in 2020. సో 1950స్లో ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ 1000 మెంబర్స్లోన చిన్నపిల్లలు పుడితే దాంట్లో 147 మంది చనిపోయేవారు హెల్త్ ఇష్యూస్ వల్ల కానీ, న్యూట్రిషనల్ ఇష్యూస్ వల్ల కానీ. అదే 2020లో చూస్తే 36కి తగ్గింది. క్రూడ్ బర్త్ రేట్స్ హ్యావ్ డ్రాప్డ్ టు 20 in 2000 and డెత్ రేట్స్ టు 6.2. సో పుట్టిన పిల్లలు చనిపోవడం తగ్గింది 20కి, అలాగే డెత్ రేట్స్ 6.2కి తగ్గింది విత్ ఇన్ ద సేమ్ డ్యూరేషన్ ఆఫ్ టైమ్. So increase in life expectancy and improvement in child care are useful in assessing the future progress of the country. Increase in longevity of life is an indicator of good quality of life marked by self-confidence. Reduction in infant mortality involves the protection of children from infection, ensuring the nutrition of both the mother and child and child care. సో మదర్ యొక్క ఇన్ఫాలిటీ రేట్ తగ్గించడం వల్ల సో మనకి హ్యూమన్ రిసోర్సెస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ రిడైజ్ చేయడం వల్ల చిల్డ్రన్ని ప్రొటెక్ట్ చేస్తాం అనమాట. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళని చిల్డ్రన్ని ఇన్ఫెక్షన్స్ రాకున్నట్లు కూడా కాపాడుకోవాలి. దాని ద్వారా న్యూట్రిషన్ ఉండాలి మదర్కి, చైల్డ్ కేర్ ఇవన్నీ బాగా చూసుకుంటే బేబీ హెల్తీగా ఉంటారు ఫస్ట్ ఇన్ఫాంట్ స్టేజ్లోనే. దాని ద్వారా ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ తగ్గుతుంది. దానివల్ల హ్యూమన్స్కి మంచి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయొచ్చు, తర్వాత మంచి హెల్త్ కేర్ ద్వారా మంచి జాబ్, మంచి శాలరీస్ వస్తాయి అన్నమాట. సో మనకి హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తే మనకి ఆల్మోస్ట్ ఈ విధంగా ఉంది.
2014లో ప్రైమరీ హెల్త్ సెంటర్స్ మనకి 1,82,000 ఉంటే సో 1,78,000 ఉన్నాయి. డిస్పెన్సరీస్ గవర్నమెంట్ బెడ్స్, అలాగే రిజిస్టర్డ్ డాక్టర్స్ 36,000 ఉంటే 29,000 రిజిస్టర్డ్ అలోపతిక్ డాక్టర్స్ ఉన్నారు. నర్సింగ్ పర్సనల్ ఏఎన్ఎం ఆర్ఎన్ఎం ఇవంతా నర్సెస్ 2,26,20,000 ఉంటే 12 lakh ఉన్నారనమాట. దెర్ ఆర్ మెనీ ప్లేసెస్ ఇన్ ఇండియా విచ్ డోంట్ హ్యావ్ ఈవెన్ దీస్ బేసిక్ ఫెసిలిటీస్. సో చాలా ప్లేసెస్లో ఇండియాలో హెల్త్ ఫెసిలిటీస్ లేవన్నమాట. వాళ్ళు నియర్ బై టౌన్కి ప్రైమరీ హెల్త్ సెంటర్కి వెళ్ళాల్సి ఉంటుంది. దెర్ ఆర్ 542 మెడికల్ కాలేజెస్ ఇన్ ద కంట్రీ అండ్ 313 డెంటల్ కాలేజెస్. జస్ట్ 4 states లైక్ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక అండ్ మహారాష్ట్ర అండ్ తమిళనాడు హ్యావ్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మెడికల్ కాలేజెస్. సో మన కంట్రీలో మెడికల్ కాలేజెస్ కూడా తక్కువ ఉన్నాయి. ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడులో మాత్రమే ఎక్కువ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. నెక్స్ట్ అన్ఎంప్లాయ్మెంట్ చూస్తే మనకి అన్ఎంప్లాయ్మెంట్ టాపిక్లో Sakal's mother Sheila looked after the domestic chores, children and helped her husband Bhutta in the field. Sakal's brother Jeetu and sister Seetu spent their time playing and roaming. Can you call Sheila, Jeetu, Seetu unemployed? If not, why? సో వాళ్ళని అన్ఎంప్లాయ్మెంట్ అని పిలవలేమన్నమాట. ఎందుకంటే సకాల్ మదర్ ఏమో తను ఇష్టంగానే ఉంది, అంటే డొమెస్టిక్ కోర్సు భూటాని వైఫ్ కాబట్టి ఆమె ఫ్యామిలీ అన్నీ చూసుకుంటుంది. అలాగే వాళ్ళ పిల్లలు కూడా జీతు కూడా చిన్న పిల్లలు, వాళ్ళు ఇంకా ఎడ్యుకేషన్ స్టేజ్లోనే ఉన్నారు, ఎంప్లాయ్మెంట్ చేసే స్టేజ్లో లేరనమాట. సో దీన్ని మనం అన్ఎంప్లాయ్మెంట్ అని పిల్లలేమన్నమాట. సో అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటంటే డెఫినేషన్ చూస్తే అన్ఎంప్లాయ్మెంట్ is said to exist when people who are willing to work at the ongoing wages cannot find jobs. సో ఎవరైతే ఎంప్లాయ్మెంట్ చేయాలంటే నేను జాబ్ చేయాలని అనుకున్నప్పుడు నాకు జాబ్ దొరకకపోతే అది అన్ఎంప్లాయ్మెంట్. సో మామూలుగా జాబ్ చిన్నపిల్లలు, ఉమెన్ ఇన్ డొమెస్టిక్ కోర్సు ఇంట్రెస్ట్గా జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ లేని వాళ్ళని దాన్ని అన్ఎంప్లాయ్మెంట్ అన్నమాట. ఎవరైతే విల్లింగ్ టు వర్క్ డూ జాబ్, ఇది చాలా ఇంపార్టెంట్, విల్లింగ్ టు వర్క్ అట్ ద గోయింగ్ వేజెస్, ఇప్పుడున్న శాలరీకి కానీ వాళ్ళు జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ చూపించి వాళ్ళకి జాబ్ దొరకకపోతే అది అన్ఎంప్లాయ్మెంట్. షీలా ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ వర్కింగ్ అవుట్ సైడ్ హర్ డొమెస్టిక్ డొమైన్. సో షీలా వాళ్ళ ఇంట్లో నుంచి బయట పనులు చేయడానికి ఇష్టం లేదు. జీతు కూడా చాలా చిన్నపిల్లలు, వాళ్ళు వర్క్ ఫోర్స్గా కౌంట్ చేయలేదన్నమాట. నైదర్ షీతు ఆర్ షీలా కెన్ బి కౌంటెడ్ ఇస్ అన్ఎంప్లాయిడ్. వాళ్ళు చాలా చిన్నపిల్లలు. సో వర్క్ ఫోర్స్ అని ఎవరని చెప్తామంటే, సో పాపులేషన్ వర్క్ ఫోర్స్లో ఆల్మోస్ట్ 15 years to 59 years మధ్య ఉన్నవాళ్ళు, 15 years దాటిన వాళ్ళు, అలాగే 59 years మధ్య ఉన్న వాళ్ళని వర్క్ ఫోర్స్ పాపులేషన్ అంటాం. సో 15 years నుంచి 59 years ఉన్న వాళ్ళు ఎవరైనా జాబ్ చేయాలనుకుంటే వాళ్ళు జాబ్ దొరకకపోతే, వాళ్ళు జాబ్ చేయక ఇంట్లోనే ఉంటే దాన్ని అన్ఎంప్లాయ్మెంట్ అని పిలుస్తాం. Sakal's brother and sister don't fall within this age group, so they cannot be called unemployed. Sakal's brother Sheila works for the family. She is not willing to work outside her domestic domain for payment. She too cannot be unemployed. Sakal's grandparents cannot be called unemployed. So వాళ్ళ బ్రదర్ సకాల్స్ వాళ్ళ బ్రదర్ కానీ వాళ్ళ గ్రాండ్ మదర్ కానీ అన్ఎంప్లాయ్డ్ అని పిలిచలేము. సో ఇన్ కేస్ ఆఫ్ ఇండియా వీ హ్యావ్ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్. However, the nature of unemployment differs in rural and urban areas. In case of rural areas, there is seasonal and disguised unemployment. సో రూరల్ ఏరియాస్లో సీజనల్ అండ్ డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అని ఉంది. అర్బన్ ఏరియాస్లో ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. సో బాగా ఎడ్యుకేట్ అయినా కానీ వాళ్ళకి ఎడ్యుకేషన్ తగ్గ జాబ్ దొరకట్లేదు. సో సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి చూస్తే, సో మనకి పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు ఫైండ్ జాబ్స్ డ్యూరింగ్ ద సమ్ మంత్స్ ఆఫ్ ద ఇయర్. సో మనది అగ్రికల్చర్ మెయిన్గా మాన్సూన్ డిపెండెంట్, అంటే రెయిన్ఫెడ్ పైన డిపెండ్ అవుతుంది, రెయిన్ఫాల్ పైన డిపెండ్ అవుతుంది, మాన్సూన్ రెయిన్ఫాల్ పైన. సో ఇప్పుడు మనకి సమ్మర్లో క్రాప్స్ ఏం వేయరు చాలా చోట్ల. సో సమ్మర్లో క్రాప్స్ వేయకుంటే ఫీల్డ్ లేబర్కి వర్క్ ఏమి ఉండదు అనమాట ఫీల్డ్లోన. సో వీళ్ళు ఈ సీజన్లో, సమ్మర్ సీజన్లో అన్ఎంప్లాయిడ్గా ఉంటారు, కాబట్టి దీన్ని సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. సో దెర్ ఆర్ సర్టెన్ బిజీ సీజన్స్ వెన్ సోయింగ్, హార్వెస్టింగ్, వీడింగ్ అండ్ థ్రాషింగ్ ఇస్ డన్. సో మనకి రైనీ సీజన్లోను వింటర్ సీజన్లోను వాళ్ళు హార్వెస్టింగ్ కానీ వీడింగ్, థ్రెషింగ్ ఇవన్నీ జరుగుతుంటుంది. సో వాళ్ళకి ఆ సీజన్లో బిజీగా ఉంటారు.
సర్టన్ మంత్స్ డోంట్ ప్రొవైడ్ మచ్ వర్క్ టు ద పీపుల్ డిపెండెంట్ ఆన్ అగ్రికల్చర్. సమ్మర్ సీజన్లోనే క్రాప్ చేతికి వచ్చేస్తుంది కంప్లీట్ హార్వెస్ట్ తర్వాత, సో వాళ్ళు అన్ఎంప్లాయిడ్గా ఉంటారు. దీన్నే సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంటాము. ఈ సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అగ్రికల్చర్లోనే ఉంటుంది, సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్. నెక్స్ట్ డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్, ఇది చాలా ఇంపార్టెంట్. సో పీపుల్ అపియర్ టు బీ ఎంప్లాయిడ్, దే హ్యావ్ అగ్రికల్చర్ ప్లాట్ వేర్ దే ఫైండ్ వర్క్. దిస్ యూజువల్లీ హ్యాపెన్స్ అమాంగ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎంగేజ్డ్ ఇన్ అగ్రికల్చరల్ యాక్టివిటీ. ద వర్క్ రిక్వైర్స్ ద సర్వీస్ ఆఫ్ 5 people బట్ ఎంగేజెస్ 8 people. సో ఒక ఫీల్డ్లో ఎగ్జాంపుల్కి 1 acre ఉందనుకోండి. సో 1 acreలో వర్క్ చేయడానికి 5 people సరిపోతారు. కానీ 5 people కాకున్నట్లా 5తో పాటు 3 people ఎక్స్ట్రా, అంటే 8 people ఉన్నారనుకోండి. 8 people కూడా వర్క్ జరుగుతుంది. అంటే ఏదైతే 5+3 ఉన్నారో 5 people ఉంటే వర్క్ కంప్లీట్ అవుతుంది అగ్రికల్చర్ 1 acreలో. సో 5తో పాటు 8 people ఉన్నా వర్క్ కంప్లీట్ అవుతుంది. అంటే ఈ 3 people ఎక్స్ట్రా అనమాట. సో వీళ్ళు ఉన్నా ఉండకపోయినా వర్క్ కంప్లీట్ అవుతుంది. ద వర్క్ రిక్వైర్స్ ద సర్వీస్ ఆఫ్ 5 people బట్ ఎంగేజెస్ 8 people. సో 5 peopleతో సరిపోయే వర్క్లో 8 people ఉండడం వల్ల దీన్ని డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు అన్నమాట. దీస్ 3 people ఆర్ వర్క్ ఇన్ ద సేమ్ ప్లాట్ యాజ్ అదర్స్. ద కాంట్రిబ్యూషన్ మేడ్ బై ది 3 extra people డస్ నాట్ యాడ్ టు ద కాంట్రిబ్యూషన్ మేడ్ బై ద 5 people. సో 5 people ఎవరైతే కాంట్రిబ్యూట్ చేసి వర్క్ కంప్లీట్ చేస్తారో వాళ్ళ కాంట్రిబ్యూషన్కి ఇది యాడ్ అవ్వదు. ఇఫ్ 3 people removed from the productivity of the field will not decline. The field requires the service of 5 people and the extra 3 are disguised unemployment. సో ఫీల్డ్కి 5 members ఉంటే సరిపోతుంది. ఈ ఎక్స్ట్రా 3 members డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అని చెప్తామన్నమాట. సో ఇన్ కేస్ ఆఫ్ అర్బన్ ఏరియాస్ ఎడ్యుకేషన్ అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉంటుంది, కామన్ ఇది. Many youth with matriculation, graduation and post-graduation degrees are not able to find a job. A study showed that unemployment of graduate and postgraduate has increased faster than among matriculates. A paradoxical manpower situation is witnessed. A surplus of manpower in certain categories coexist with shortage of manpower in others. There is unemployment among technically qualified person on one hand, while there is a dearth of technical skills required for economic growth. సో డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వచ్చినా వాళ్ళ జాబ్కి తగ్గట్టుగా వాళ్ళ ఎడ్యుకేషన్ తగ్గట్టుగా జాబ్స్ దొరకట్లేదు. వాళ్ళకి దొరికినా కానీ వాళ్ళకి ఎడ్యుకేషన్ తగ్గట్టుగా శాలరీస్ అనేవి ఉండవన్నమాట. సో దెర్ ఈజ్ అన్ఎంప్లాయ్మెంట్ అమాంగ్ టెక్నికలీ క్వాలిఫైడ్ పర్సన్ ఆన్ వన్ హ్యాండ్, వైల్ దెర్ ఈజ్ డెత్ ఆఫ్ టెక్నికల్ స్కిల్స్ రిక్వైర్డ్ ఫర్ ఎకనామిక్ గ్రోత్. సో ఎకనామిక్ గ్రోత్కి కావాల్సిన టెక్నికల్ స్కిల్స్ లేని ఒక డెఫిషియన్సీ అనేది ఉంది. అలాగే ఈ క్వాలిఫైడ్ టెక్నికల్ పర్సన్స్ ఎవరైతే ఆ టెక్నికల్ వాళ్ళకి ఈ ఎడ్యుకేషన్ ద్వారా ఈ టెక్నికల్ స్కిల్స్ రావడం లేదు. ఈ విధంగా అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువైంది. సో అన్ఎంప్లాయ్మెంట్ లీడ్స్ టు వేస్టేజ్ ఆఫ్ మ్యాన్ పవర్ రిసోర్స్. సో మ్యాన్ పవర్లో రిసోర్సెస్ వేస్టేజ్ అవుతుంది అన్ఎంప్లాయ్మెంట్ అంటే. సో కొన్ని ఇయర్స్గా ఒక 20 years ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసి డిగ్రీ వరకు 21 years 23 years డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్నా కానీ వాళ్ళకి జాబ్ రాకపోతే ఇయర్స్గా ఇన్వెస్ట్ చేసిందని హ్యూమన్ రిసోర్సెస్ వేస్ట్ అవుతుంది. దెర్ ఈస్ ఎ ఫీలింగ్ ఆఫ్ హోప్లెస్నెస్ అండ్ డిస్పేర్ అమాంగ్ ది యూత్. దీనివల్ల వాళ్ళలో హోప్లెస్నెస్ పెరుగుతుంది, డిస్పేర్ అనేది వస్తుంది అనమాట. పీపుల్ డోంట్ హ్యావ్ ఎనఫ్ మనీ టు సపోర్ట్ దేర్ ఫ్యామిలీ. ఇనెబిలిటీ ఆఫ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ హూ ఆర్ విల్లింగ్ టు వర్క్ ఫైండ్ గెయిన్ఫుల్ ఎంప్లాయ్మెంట్ ఇంప్లైస్ ఎ గ్రేట్ సోషల్ వేస్ట్. ఎవరైతే వర్క్ చేయాలనుకున్నా కానీ వాళ్ళకి వర్క్ దొరకకపోతే సో వాళ్ళకి శాలరీ ఉండదు, దానివల్ల ఒక గ్రేట్ సోషల్ వేస్ట్గా మిగిలిపోతారనమాట. సో అన్ఎంప్లాయ్మెంట్ టెండ్స్ టు ఇంక్రీజ్ ఎకానమీ ఓవర్లోడ్. The dependence of unemployed on the working population increases. The quality of the people of an individual as well as of society is adversely affected. When a family has to live on base substances level, there is a general decline in self status and rising withdrawal from the school system. సో ఫ్యామిలీలో ఒక పర్సన్కి జాబ్ లేకపోతే వాళ్ళు బేర్ మినిమమ్ శాలరీ ఉండదు. సో వాళ్ళు అన్నీ కూడా ఉన్న దాంట్లోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. దానివల్ల ఎక్కువగా హెల్త్ పైన ఎడ్యుకేషన్ పైన మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేయలేరు అన్నమాట. Hence, unemployment has detrimental impact on the overall growth of an economy. Increase in unemployment is an indicator of depressed economy. ఎక్కడైతే అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉంటుందో ఆ కంట్రీని మనం డిప్రెస్డ్ ఎకానమీ అని ఆ కంట్రీలో ఉందన్నట్టు మీనింగ్. ఇట్ ఆల్సో వేస్ట్ ద రిసోర్సెస్ విచ్ కుడ్ హ్యావ్ బీన్ గెయిన్ఫుల్లీ ఎంప్లాయిడ్. ఇఫ్ పీపుల్ కెనాట్ బి యూజ్డ్ యాజ్ రిసోర్సెస్ దే న్యాచురల్లీ అపియర్ యాజ్ ఎ లయబిలిటీ టు ద ఎకానమీ. సో పీపుల్ గెయిన్ఫుల్లీ ఎంప్లాయిడ్ కాకపోతే వాళ్ళని న్యాచురల్గా ఒక లయబిలిటీగానే ఉంటుంది. సో ఎడ్యుకేషన్ హెల్త్ ప్రొవైడ్ చేసి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ లేకపోతే వాళ్ళు లయబిలిటీని అసెట్గా మారారన్నమాట ఎకానమీకి.
In case of India, statistically, the unemployment rate is low. A large number of people represented with low income and productivity are counted as employed. They appear to work throughout the year, but in terms of their potential and income, it is not adequate for them. The work that they are pursuing seems forced upon them. They may therefore want to work on their choice. Poor people cannot afford to sit idle. సో చాలామంది అన్ఎంప్లాయ్మెంట్ రేట్ వల్ల లో ఇన్కమ్ కోసం వచ్చే జాబ్కి ప్రొడక్టివిటీ తక్కువ ఉన్న జాబ్లోనే జాయిన్ అవుతారు. సో దానివల్ల వాళ్ళు ఏదైతే పొటెన్షియల్ ఇన్కమ్ కావాలనుకుంటారో అది వాళ్ళకి దొరకదనమాట. వాళ్ళు ఇట్ ఈస్ నాట్ అడిక్వేట్ ఫర్ దెమ్. ద వర్క్ దట్ దే ఆర్ పర్సూయింగ్ సీమ్స్ ఫోర్స్డ్ అపాన్ దెమ్. సో వాళ్ళు చేసే పని వాళ్ళకి నచ్చదు, వాళ్ళ పైన ఫోర్స్ చేసినట్టు అనిపిస్తుంది. దే మే హ్యావ్ దేర్ ఫర్ వాంట్ అదర్ వర్క్ ఆఫ్ దెర్ చాయిస్. పూర్ పీపుల్ కెనాట్ అఫోర్డ్ టు సిట్ ఐడల్. They tend to engage in any activity irrespective of its earning potential. Their earning keeps them on bare subsistence level. Moreover, the employment structure is characterized by self-employment in the primary sector. ప్రైమరీ సెక్టర్లో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంటుంది. ద హోల్ ఫ్యామిలీ కంట్రిబ్యూట్స్ ఇన్ ద ఫీల్డ్ ఈవెన్ దో నాట్ ఎవ్రీబడి ఈజ్ రియల్లీ నీడెడ్. సో ఫ్యామిలీ మొత్తం వర్క్ చేయాల్సి వస్తుంది ఫీల్డ్లోన, కానీ అంత అవసరం ఉండదు అన్నమాట. సో దెర్ ఈజ్ అ డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్. దానివల్ల డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. బట్ ద ఎంటైర్ ఫ్యామిలీ షేర్స్ వాట్ హ్యాస్ బీన్ ప్రొడ్యూస్డ్. సో ఫ్యామిలీ మొత్తం వర్క్ చేసిన ఆ ప్రొడ్యూస్ ఏదైతే ఫీల్డ్లో వచ్చిందో అదంతా కూడా ఫ్యామిలీ మొత్తం షేర్ చేసుకుంటారు. దిస్ కాన్సెప్ట్ ఆఫ్ షేరింగ్ వర్క్ ఇన్ ద ఫీల్డ్ అండ్ ప్రొడ్యూస్ రైజ్డ్ reduces the hardship of unemployment in the rural sector. This does not reduce the poverty of the family. Gradually, surplus labor from every household tends to migrate from the village in the search of jobs. So, ఒక ఫ్యామిలీలో ఉన్న పీపుల్ అంతా కూడా ఫీల్డ్లో వర్క్ చేస్తారు. సో ఆ ఫీల్డ్లో వచ్చిన ప్రోడక్ట్ని వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటారు. కానీ అది ఈ పీపుల్కి సరిపోదు అనమాట, ఫ్యామిలీ ఉన్న వాళ్ళకి. సో వాళ్ళు వేరే రిసోర్సెస్ సర్చ్ చేయాల్సి వస్తుంది. అలాగా మైగ్రేషన్, వాళ్ళు వేరే పక్కనే ఉన్న విలేజెస్కి మైగ్రేట్ అయ్యి అక్కడ వేరే లేబర్ ఇండస్ట్రీలో జాయిన్ అవుతారు అనమాట. లెట్ us discuss about the employment scenario in 3 sectors mentioned in earlier. So agriculture is the most labor absorbing sector of the economy. In recent years there has been a decline in the dependence of population on agriculture, partly because of disguised unemployment. సో డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ వల్ల అగ్రికల్చర్లో ఎంప్లాయ్మెంట్ తక్కువ అయిపోయింది అనమాట. సమ్ ఆఫ్ ద సర్ప్లస్ లేబర్ ఇన్ అగ్రికల్చర్ హ్యాస్ మూవ్ టు ఎదర్ సెకండరీ ఆర్ టెర్షియరీ సెక్టర్. సో సర్ప్లస్ అగ్రికల్చర్లో ఉన్న సర్ప్లస్ ఎంప్లాయ్మెంట్ సెకండరీ ఆర్ టెర్షియరీ సెక్టర్కి వెళ్ళిపోయారు. In secondary sector, small scale manufacturing is the most labor absorbing. In case of tertiary sector, various new services are now appearing like biotechnology, information technology and so on. Secondary sector లో స్మాల్ స్కేల్ మ్యానుఫ్యాక్చరింగ్ మోస్ట్ లేబర్ అబ్జర్వింగ్. చిన్న చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో ఎక్కువ లేబర్ పనిచేస్తారు. ఇన్ కేస్ ఆఫ్ టెర్షియరీ సెక్టర్, న్యూ సర్వీసెస్ ఆర్ నౌ అపీరింగ్ లైక్ బయోటెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఎక్కువ పీపుల్ జాయిన్ అవుతారు అనమాట, లేబర్ అబ్జర్వింగ్. ఒక స్టోరీ చూస్తే మనకి దెర్ వాజ్ ఎ విలేజ్ inhabited by several families. Each family produced enough to feed its members. Each family met its need by the members making their own clothes and teaching their own children. సో ఒక ఫ్యామిలీలో ఒక విలేజ్లో ఉండే, సో వాళ్ళ పని మెంబర్స్లోనే వాళ్ళ క్లాత్స్ అవన్నీ కూడా తయారు చేసుకుంటారు. అలాగే టీచింగ్ కూడా, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్, కొంచెం డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంది. వాళ్ళ టీచింగ్ కూడా వాళ్ళే చేసుకుంటారు అనమాట వాళ్ళ చిల్డ్రన్కి. సో వన్ ఆఫ్ ద ఫ్యామిలీస్ డిసైడ్ టు సెండ్ వన్ ఆఫ్ ఇట్స్ సన్ టు అన్ అగ్రికల్చర్ కాలేజ్. దే గాట్ హిస్ అడ్మిషన్ ఇన్ నియర్బై కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్. ఆఫ్టర్ సమ్ టైమ్ he became qualified in agro engineering and came back to the village. He proved to be so creative that he designed an improved type of fluff. సో అగ్రికల్చర్ కాలేజ్లో జాయిన్ చేయడం వల్ల ఆయన అగ్రికల్చర్లో ఇంజనీరింగ్ ద్వారా ఒక టైప్ ఆఫ్ ఫ్లఫ్ని కనిపెట్టాడు. దీని ద్వారా వాళ్ళ ఫ్యామిలీ న్యూ జాబ్ ఆఫ్ అగ్రో ఇంజనీరింగ్ క్రియేట్ అయింది. సో వాళ్ళకి శాలరీ వస్తుంది. దానివల్ల సర్ప్లస్ నియర్ బై విలేజెస్కి అమ్మేశారనమాట. సో దే ఎర్న్డ్ గుడ్ ప్రాఫిట్ విచ్ దే షేర్డ్ అమంగ్ దెమ్సెల్వ్స్. ఇన్స్పైర్డ్ బై హిస్ సక్సెస్, ఆల్ ద ఫ్యామిలీస్ ఆఫ్టర్ సమ్ టైమ్ హెల్డ్ ఎ మీటింగ్ ఇన్ ద విలేజ్. దే ఆల్ వాంటెడ్ టు హ్యావ్ ఎ బెటర్ ఫ్యూచర్ ఫర్ దర్ చిల్డ్రన్ టు. సో ఒక విలేజ్లో ఒక అబ్బాయి సక్సెస్ చూసి అందరూ గ్యాదర్ అయ్యి, సో వాళ్ళ చిల్డ్రన్ కూడా సక్సెస్ కావాలి, వాళ్ళకి కూడా బెటర్ ఫ్యూచర్ కావాలని డిస్కస్ చేశారనమాట. దే రిక్వెస్టెడ్ పంచాయతీ ఓపెన్ స్కూల్ ఇన్ ద విలేజ్. సో విలేజ్ పంచాయతీ స్కూల్ ఓపెన్ చేయమని రిక్వెస్ట్ చేశారు. సో స్కూల్స్ ఓపెన్ చేశారు, అందరు పిల్లల్ని స్కూల్ పంపిస్తున్నారు. దీనివల్ల
గవర్నమెంట్ టీచర్ రిక్రూట్ అయ్యారు. సో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరిగింది, ఒక టీచర్ రిక్రూట్ అయ్యారు. ఆల్ ద చిల్డ్రన్ ఆఫ్ దిస్ విలేజ్ స్టార్టెడ్ గోయింగ్ టు స్కూల్. ఆఫ్టర్ సమ్ టైమ్ వన్ ఆఫ్ ద ఫ్యామిలీస్ గేవ్ ట్రైనింగ్ టు హిస్ డాటర్ ఇన్ టైలరింగ్. స్కూల్ పంపిస్తున్నారు, అలాగే ఒక పిల్లలకి టైలరింగ్ నేర్పించారు, ఒక అమ్మాయికి. అలాగే స్టిచ్చింగ్ క్లాస్ వల్ల ఇలాగ టైలరింగ్ జాబ్ అనేది ఏర్పడింది. దస్ అనదర్ న్యూ జాబ్ క్రియేటెడ్. ఒక అమ్మాయికి టైలరింగ్ నేర్పించి క్లాత్ స్టిచ్చింగ్ అంతా నేర్పించడం వల్ల టైలర్ జాబ్ చేస్తుంది అమ్మాయి. సో విలేజ్లో ఉన్న వాళ్ళందరూ కూడా అమ్మాయి దగ్గరికి టైలరింగ్కి వెళ్తున్నారు. సో ఇలా టైలర్ జాబ్ అనేది ఏర్పడింది. నెక్స్ట్ అనదర్ న్యూ జాబ్ దట్ ఆఫ్ ఏ టైలర్ వాస్ క్రియేటెడ్. దిస్ హ్యాడ్ అనదర్ ఇస్ పాజిటివ్ ఎఫెక్ట్. ద టైమ్ ఆఫ్ ద farmers is going far off for buying cloths saved. As the farmers spent more time in the field, the yield of the farms went up. This was the beginning of prosperity. The farmers had more than what they could consume. Now they could sell what they produced to others who came to their village markets. Over time, this village, which formerly had no job opportunities in the beginning, had many like teacher, tailor and agro engineering and many more. సో ఒక విలేజ్ ఒక పర్సన్ సక్సెస్ అయ్యాడని చెప్పి గ్రూప్ పంచాయతీ గ్రూప్లోన సో మాకు స్కూల్ కావాలని చెప్పారు. దానివల్ల స్కూల్లో అందరికీ ఎడ్యుకేషన్ అందుతుంది. దాని ద్వారా టీచర్ ఎంప్లాయ్ అయ్యారు, అలాగే ఇంకో అమ్మాయికి టైలరింగ్ నేర్పించడం వల్ల టైలర్ వచ్చింది. ఈ విధంగా ఒక విలేజ్లోనే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది జరుగుతుంది. దీనివల్ల అందరూ ప్రాస్పర్గా ఉన్నారు, అందరూ శాలరీస్ వస్తున్నాయి, ఎకానమీ బాగుంది, అందరికీ గ్రోత్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఈ విధంగా హ్యూమన్ రిసోర్స్ అనేది మనము ఒక లయబిలిటీ కాదు, అంటే ఒక నష్టం కాదు. ఎక్కువ పాపులేషన్ ఉంటే అట్లా సో వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ చేస్తే, మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి మంచి హెల్త్ కేర్ వాళ్ళకి బాగా చూసుకుంటే వాళ్ళు మంచి జాబ్తో ఎర్నింగ్స్ ప్రొవైడ్ చేస్తారు. దానివల్ల మంచి శాలరీ వస్తుందని ఈ హ్యూమన్ రిసోర్సెస్ చాప్టర్ యొక్క మీనింగ్. సో నెక్స్ట్ చాప్టర్లో పావర్టీ యాజ్ ఎ ఛాలెంజ్గా ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.